హాయ్ హలో వెల్కమ్ టు చాణక్య ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వీడియోలో మనము రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొద్దిసేపట్లో అయిపోయే ఈ రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. రొయ్యలు ముందుగా కడిగి పసుపు ఉప్పేసి ఉడికించాలి. హై టు లో ఫ్లేమ్ మధ్యలో. సిమ్ పెడితే వాటర్ ఊడుతుంది కదా, సిమ్లో అస్సలు పెట్టొద్దు. ఇలా ఉడుకుతూ ఉంటుంది కాబట్టి మనం వేరే సైడ్ నూనె బాండిలో పెట్టుకుందాము. అప్పటి వరకు ఇలా ఇలా అవుతుంది కదండి, చూసారు కదా. మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉడికించాలి. వేరే బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి వేడయ్యాక కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి. నాకు యూట్యూబ్లో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఇలా ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. నేనైతే బంగారు రంగు రాగానే తీసేసాను, ఎందుకంటే ఎక్కువ రంగు వచ్చేసరికి అది క్రిస్పీ అయిపోయి హార్డ్ అయిపోతుంది. ఇలా కొద్దిగా వేయించుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. మన ఛానల్లో ఇంకేం వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ చేయండి, నేను పెట్టడానికి ట్రై చేస్తాను, ఈజీగా సింపుల్గా ఉండేటట్టు. నేనైతే కొత్తిమీర పుదీనా వేసుకున్నా, కొంచెం నాన్ వెజ్లో అది ఉంటే టేస్ట్ ఉంటుంది కదా అనేసి అది కూడా డీప్ ఫ్రై చేస్తున్నా, ఎందుకంటే నిల్వ పచ్చడికి డీప్ ఫ్రై చేస్తే ఖరాబ్ అవ్వదు. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ నేను కప్పు తీసుకున్నాను, చిన్న బౌల్ సైజు. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నేను చిన్న టీ కప్తోని మిర్చి పౌడర్ వేసుకున్నాను. అది కూడా గోరువెచ్చగా అయ్యాక వేసుకున్నాను. హైలో ఉంటే మాడిపోతుంది కదా మిర్చి పౌడర్ కానీ మసాలా ఏరేసా, అందుకే ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి, ఉండలేకుండా. గోరువెచ్చగా ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. చల్లగా అయినాక దాంట్లోకి మనము ఉప్పు రుచికి సరిపడా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసుకున్నాక చల్లబడిపోతుంది కదండి, అప్పుడు ఈ ప్రాన్స్ వేసేసుకోవాలి. అందులో కొత్తిమీర పుదీనా వేయించి పక్కన పెట్టుకుంది. మంచిగా మిక్స్ చేసుకొని ఒక జాడీలో తీసుకున్నామంటే 3 months అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా. దీంట్లోకి నేను 2 నిమ్మకాయలంత జ్యూస్ యాడ్ చేశాను, పాడవకుండా ఉండడానికి, నిల్వ ఉండడానికి. వేడి అన్నంలో తినండి, సూపర్ యమ్మీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. కాలేజ్ స్టూడెంట్స్కి ఇది ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. Thank you. Please subscribe, comment, share. Thank you.